హలో ఎవ్రీవన్. నాది చిన్న మొబైల్, కెమెరా క్వాలిటీ అంతంతనే ఉంటుంది. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది బీరా కాకర చూపిస్తాను. అది కూడా కంపెనీ ఏది, ఎంత ఇన్వెస్ట్ అయింది, ఎలా చేయాలి, ఇది అసలుకి ఏ ఏ మందులు వాడాలనేది మీకు నేను చెప్తాను. ఒకసారి ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది బీరా ఎంత పెట్టాము, కాకర ఎంత పెట్టాము, మొత్తం ఎన్ని ప్యాకెట్స్ పెట్టాము అనేది మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఇది మొత్తం బీరా. ఇక్కడి నుంచి కాకర స్టార్ట్ అవుతుంది. ఈ లైన్లో బీరా అండ్ కాకర రెండు మిక్స్డ్ ఉన్నాయి. అంటే ఒక పక్క ఇలా కాకర పెట్టాము, ఇటు పక్క బీరా పెట్టాము. సో ఇలా రెండు లేపి ఇలా తీగ కట్టాము. ఇక్కడి నుంచి కాకర ఉంటుంది. ఇదంతా కాకర. ఈ సీడ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ కంపెనీ సీడ్స్. ప్యాకెట్ ఒకటి కాకర వచ్చేసి 500-600 లోపు దొరుకుతుంది. అలాగే బీరా వచ్చేసి 1000 రూపీస్లో దొరుకుతుంది. సీడ్ మాత్రం పర్ఫెక్ట్, చాలా మంచి సీడ్. కాపు మంచిగా వస్తుంది, లాభం మంచిగా వస్తుంది. కాకపోతే ఎక్కువ శాతం ఈ తోటల్లో మనకు తెగుళ్ళు రావడం జరుగుతుంది. ఇలాంటి తెగుళ్ళు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇలాంటి తెగుళ్ళు రావడం జరుగుతుంది. ఈ తెగుళ్ళు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి తెగులు వచ్చిందంటే ఎంత ట్రై చేసినా కానీ వెళ్ళదు. ఎప్పుడు ఆకు ఇలా ఫ్రెష్గా ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది ఆకు ఇలా ఫ్రెష్గా ఉండాలి, మంచిగా పచ్చగా ఉండాలి ఆకు. ఎక్కువ శాతం మా తోటలో ఈసారి చాలా తెగుళ్ళు వచ్చాయి. అయినా కానీ పర్లేదు, మంచిగా దిగుబడి ఇచ్చింది మాకు. కాకర విషయంలో చూసుకుంటే అసలుకి తెగుళ్ళు అనేది రానియకుండా చూసుకున్నాము. తెగుళ్ళు వచ్చినా కానీ కాపు మాత్రం అద్భుతంగా వచ్చింది బీరా. ఇంతకుముందు చెప్పినట్టు ఇది బీరా అండ్ కాకర రెండు మిక్స్డ్. ఒక పక్క బీరా పెట్టాము, ఒక పక్క కాకర పెట్టాము. ఇది మొత్తం 10 గుంటాస్ ల్యాండ్ వచ్చేసి 10 గుంటాల ల్యాండ్. ఈ 10 గుంటాల ల్యాండ్లో వచ్చేసి 5 సార్లు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. లైన్స్ 5 లైన్స్ వచ్చేసి కాకర పెట్టాము, 5 లైన్స్ వచ్చేసి బీరా పెట్టాము, సమానం పెట్టాము. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 100 మీటర్స్ దాకా వస్తుంది. ఒక ప్యాకెట్లో ఉన్న ఎత్తులు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 100 మీటర్స్ అంతే వస్తుంది ఒక ప్యాకెట్. కాకపోతే మీరు అది పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. చెట్టుకు మధ్య ఎంత గ్యాప్ ఇస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది, డిస్టెన్స్ బట్టి ఉంటుంది. నేను చెట్టుకు మధ్య గ్యాప్ వచ్చేసి 1 ఫీట్ గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే ఇది చిలక భూమి, కొద్దిగా దిగుబడి ఎక్కువ రావాలని ఇలా చేసాము. ఇక ఈ చెట్టుకు వచ్చే తెగుళ్ళ గురించి మాట్లాడుకున్న జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ బీర తోటలో తెల్లదోమ, పచ్చదోమ, పండు పురుగు, పచ్చ పురుగు ఇలాంటివి రావడం జరుగుతాయి. దీనివల్ల తోట త్వరగా ఖరాబ్ అవుతుంది. సో వీటి నివారణ కోసం కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెల్లదోమ వస్తే చెట్టును మనం ఇలా ఊపితే మొత్తం దోమలు వేస్తుంది. ఇందులో మీరు చూస్తున్నారు కదా, ఇలా దోమలు ఇవ్వకూడదు. ఇలా దోమలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం తోట ఖరాబ్ అయ్యి తెగుళ్ళు రావడానికి జరుగుతుంది. అలాగే పండు పురుగు, ఇది చాలా డేంజర్. ఈ పండు పురుగు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే తేనెటీగ టైపే ఉంటుంది, కానీ తేనెటీగ కాదు. ఇందులో చూస్తాను, ఇలాంటి బాక్సెస్ పెట్టుకున్నాం మేము పండు పురుగు కోసము. ఈ బాక్సుల్లో పడిపోతాయి, ఇప్పటికీ చాలా పడిపోయినాయి. ఇందులో ఇవి కనిపించదు, లోపల చూస్తే తెలుస్తుంది మీకు. లోపల మొత్తం పండు పురుగు ఇది. సో ఈ పండు పురుగు వల్ల కాయ మొత్తం దెబ్బతింటుంది. అంటే చిన్న కాయ పెద్ద కాయ అని తేడా లేకుండా ఆ కాయని వెళ్ళి పురుగు తినడం వల్ల కాయ మొత్తం మురిగిపోవడం జరుగుతుంది. సో ఇలా జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ శాతం బీర తోటలో మనం చూసుకున్నట్లయితే కాపు స్టార్ట్ అయినప్పుడైనా సరే, కాపు కాస్తున్నప్పుడైనా సరే పిండి అనేది మాడిపోవడం జరుగుతుంది. సింపుల్గా మీకు చూపిస్తాను ఎలా అవుతుందని. ఇలా మాడిపోవడం జరుగుతుంది.
ఇలా ఎర్రగా అయిపోతుంది కాయ. దీని చుంచి చూస్తే ఏముండదు. ఇందులో మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇందులో ఏముండదు. ఇలా బుర్రలేక అయ్యి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇలా కావడానికి కారణం చెట్టు లోపల పోషక విలువలు తగ్గిపోవడం. సో దీనికోసం కూడా మందులు వాడాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం చెట్టు అనేది 4 నుంచి 5 కాయలను మాత్రం అందివ్వడం జరుగుతుంది. అంతకు మించి ఎక్కువ కాయలు వస్తే చెట్టు మిగతా పిందెల్ని అదే తినేస్తుంది. దానివల్ల ఇలా కాయ తయారు కావడం జరుగుతుంది. ఇలా తోటను మల్చింగ్ పద్ధతిలో పండించాం మేము. అంటే రెండు చెట్లను ఒకేసారి ఇలా తీగ పైన జీవైర్ ఉంటుంది కదా, ఇలాంటి తీగను కట్టెలు కట్టి వాటికి కట్టి తీగను మొత్తం ఈ చెట్టు పైకి ఎక్కించడం జరిగింది. ఇలా తీగ పైకి. దీని ద్వారా క్రాప్ ఎక్కువ వస్తుంది. క్రాప్ కూడా మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. అందుకే ఇలా చేసాం మేము. ఎక్కువ శాతం పందిరి పైన పండిస్తారు. పందిరి పైన పండించకుండా మేము ఇలా చేసాము. ఇప్పటి వరకు బీరకు కాకరకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది అనేది చెప్తాను. మందులే వాడాలని కూడా చెప్తాను. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఎక్కువ శాతం బీరల కాకల్లో చూసుకుంటే తెల్లదోమ, పచ్చదోమ, తెల్ల పురుగు, పచ్చ పురుగు, పండు పురుగు ఇలాంటివి ఉంటాయని. సో వాటి నివారణకు కావాల్సిన మందులు ఏ టైంలో కొట్టాలి, ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి అనేది మొత్తం చెప్తాను. ఎక్కువ శాతం మందులను చూసుకుంటే 5 days లోపు కొట్టేసేయాలి. అంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా కొట్టాల్సి ఉంటుంది. 5 days లోపే కొట్టేసేయాలి, వారానికి మించకూడదు. నేను మధ్యలో ఒకసారి మందు కొట్టడం మిస్ చేశాను. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వేరే ఊరికి వెళ్ళాము. దానివల్ల మొత్తం ఇలా రోగం రావడం జరిగింది. సో ఎప్పటికప్పట్లో దీనికి మందులు వాడినట్లయితే క్రాప్ అనేది మంచిగా ఉంటుంది. దానివల్ల అధికంగా దిగుబడి సాధించవచ్చు. ఇంకో ముఖ్య విషయము వాటర్ ఫెసిలిటీ. దీనికి వాటర్ ఎలా ఉండాలంటే పక్కా డే బై డే పెట్టాలి. నేను ఇప్పుడు రెయిన్ డ్రిప్ యూజ్ చేశాను. ఇక్కడ ఆ మధ్యలో పైపులు కనిపిస్తున్నాయి కదా, మీకు చూపిస్తాను. 1 second. ఈ బ్లాక్ కలర్ పైప్ ఉంది కదా, ఇలా దీన్ని పెట్టి వాటర్ పెడుతున్నాను. దీన్నే రెయిన్ డ్రిప్ అంటారు. చాలామందికి తెలుసు రెయిన్ డ్రిప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉంది. ఒకవేళ మీరు ఎండాకాలంలో కానీ బీర సాగు చేసినట్లయితే ఖచ్చితంగా డైలీ ఈవినింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది వాటర్. ఎందుకంటే ఎండలు చాలా ఉంటాయి. సో దానివల్ల ప్లాంట్కు ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ పిందె అనేది మాడిపోవడం జరుగుతుంది వాటర్ కరెక్ట్ లేకపోతే. యాక్టివ్గా ఉండదు, కాయ ఫ్రెష్గా ఉండదు. మీకు మంచిగా కాయ ఫ్రెష్గా ఉండాలంటే ఖచ్చితంగా డే బై డే వాటర్ పెట్టాలి. ఏ సీజన్లో అయినా సరే ఖచ్చితంగా ఎండాకాలంలో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎవ్రీడే ఈవినింగ్. ఎక్కువ పెట్టొద్దు. ఎక్కువ వాటర్ ఉంటే ఇది ఏమవుతుందంటే చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీరు పట్టిపోతుంది అంటారు కదా చెట్లు. సో అలా అయ్యి ఎర్రగా అయ్యి చెట్టు మొత్తం మాడిపోతుంది. దానివల్ల మనకు మొత్తం నష్టపోవడం జరుగుతుంది. సో అలా జరగకుండా చూసుకోండి. వాటర్ మాత్రం మస్ట్ ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి కాకర. ఈ కాకర కూడా సేమ్ అవే మందులు వాడాలి. కొన్ని మందులు చేంజ్ చేసుకుంటాం అయినా కానీ మీ ఇష్టం, పర్లేదు. కాకపోతే బీరతో కంపేర్ చేసే కాకర అనేది చాలా స్ట్రాంగ్. సింపుల్గా చెప్పాలంటే మంచి దిగుబడి ఇస్తుంది. వాటర్ ఎక్కువైనా పర్లేదు, తట్టుకుంటుంది. ఒకవేళ 2 days వాటర్ లేట్ అయినా పర్లేదు, తట్టుకుంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచి దిగుబడి ఇస్తుంది. బీరతో కంపేర్ చేసి 100% మంచి దిగుబడి ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 500 లోపు ఉంటుంది. చాలా మంచిగా వచ్చింది ఈసారి నా తోట. అసలుకి మీకు చూస్తాను. బ్యాండింగ్ వైర్, జీ వైర్ అనేది చాలా దొడ్డుగా ఉంటుంది కదా, దీని బరువుకు తట్టుకోలేక తెగిపోయింది. ఇక్కడ ఇది జీ వైరు, ఇంత స్టాండర్డ్ వైర్ వచ్చేసి ఇక్కడ తెగిపోయింది తట్టుకోలేక. ఇంత బరువు ఎక్కింది ఈసారి తీగ. ఇవి కాకర అనేది ఎలా ఉంటుందంటే కాయ కనిపించదు. ఎక్కువ శాతం తెంపేటప్పుడు జాగ్రత్త చూసి కాయను కొయ్యాల్సి ఉంటుంది. కటింగ్ టైంలో కేర్ఫుల్గా చూడాలి. ఇప్పుడు ఇలా బయటికి కనిపించే కాయనే కాదండి, లోపల కాయ చాలా ఉంటుంది. ఒకవేళ అది మిస్ అయితే మొత్తం ఖరాబ్ అవుతుంది. దానివల్ల చెట్టుకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే
పండు అనేది కావడం వల్ల చెట్టు బలం మొత్తం గుంజుకుపోతుంది ఆ పండే. సో లోపల ఉన్న కాయను అబ్జర్వ్ చేసి తెంపాల్సి ఉంటుంది, జాగ్రత్తగా తెంపాల్సి ఉంటుంది. కాయలు మాత్రం మిస్ చేయకండి. వీలైనంత త్వరగా కాయను మంచిగా చూసుకొని తెంపేసేయండి. చాలా అద్భుతమైన పంట ఇది, మంచి లాభాలు ఇస్తుంది, అస్సలు నష్టపోదు ఇందులో. నేను ఇంతవరకు ఎప్పుడు నష్టపోలేదంటే నమ్మండి. ఇంత పొడవు కాయ ఇది మిస్ చేశాను నేను, అందుకే ఇంత లావ్ అయింది. ఇంత పొడవు ఉన్నది చూడండి, ఇది చాలా పొడవు ఉంటాయి. ఇది తెల్ల కాకర, పచ్చది దిగుబడి చాలా వస్తుందంట. కాకపోతే రేట్తో కంపేర్ చేస్తే తెల్లదానికే మంచి రేట్ ఉంటుంది మార్కెట్లో మనకు. ఇందులో మీకు దోమ చాలా కనిపిస్తుందండి, దోమ చాలా ఉంటుంది ఇందులో. నా తోటలో ఇప్పుడు లేదు, నేను రెగ్యులర్గా మందులు యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ శాతము దోమ రాకుండా చూసుకోండి. అండ్ వీటానికి వాడాల్సిన మందుల గురించి చెప్తాను ఇప్పుడు. నేను స్టార్టింగ్లో వచ్చేసి అంటే ప్లాంటేజ్ అయిన తర్వాత, అంటే మొక్క 4 ఆకుల మీదకి వచ్చిన తర్వాత బెనివియా వాడానండి. బెనివియా ఎప్పుడైనా మనము 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఖచ్చితంగా 2 టైమ్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు వాడటం వల్ల రోగ నియంత్రణ శక్తి అది పెంచుకుంటుంది. సో అందుకోసమని బెనివియా నేను యూజ్ చేయడం జరిగింది. దానివల్ల కాకర బీర చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచి దిగుబడి కూడా ఇచ్చాయి. తర్వాత బెనివియా ఎప్పుడు వాడాలంటే మొక్క 20 రోజుల గ్యాప్లో వాడాల్సి ఉంటుంది, తర్వాత 30 రోజులకు ఇంకోసారి వాడాల్సి ఉంటుంది. 30% వేసి యూజ్ చేశాను నేను. అంటే 20 లీటర్స్కు 30 ml వేసాను, పర్సెంట్ లేకన్నాను సారీ. 30 ml వేసి 20 లీటర్స్ పోసి కొట్టాను వాటర్, మంచిగా పనిచేసింది. అండ్ నెక్స్ట్ ఏం వాడాలంటే నాటివ్ వాడానండి నేను. నాటివ్ అండ్ సొలమాన్ 2 మిక్స్ చేసి వాడాను. సొలమాన్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది, నాటివ్ అనేది చిన్న చిన్నగా ట్యాబ్లెట్స్ లేకుంటాయి, చిన్నగా చాలా చిన్నగా ఉంటుంది. సో అవి 2 వాడటం జరిగింది. ఈ మందులు ఎక్కువ శాతం వాడేది లేకుంటే నేను చాలా మిస్టేక్ చేశాను ఇదే విషయంలో. ఎప్పటికప్పట్లో మందులు మారుస్తూ ఉండాలి, నేను అలా చేయలేను, బ్లైండ్గా అలానే వాడేశాను. దానివల్ల నా బీర తోట అనేది ఎఫెక్ట్ అయింది, కానీ కాకర ఎలాంటి ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే కాకరకు బీరకు కటింగ్స్ విషయానికి వస్తే కాపు ఎలా ఉంటుందంటే, కాకర అనేది 60 రోజుల్లోపు వస్తుందండి. కాపు స్టార్ట్ కావడానికి 60 డేస్ టైం పడుతుంది. కానీ బీర అలా కాదు, 45 డేస్ లోపు పిందెలు రావడం జరుగుతాయి. సో త్వరగా వస్తుంది బీర. ఇప్పటికీ నాకు దాని మీద వచ్చి నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 30,000 అండి. 30,000 అవుతుందంటే ఖచ్చితంగా అవుతుందండి. నాకు అయ్యింది, నేను మొత్తం అకౌంటింగ్ చేశాను, మొత్తం 30,000 వచ్చింది నాకు ఖర్చు. అంటే వేసిన మందులు, DAP, పొటాసు వీటన్నిటికి కలుపుకొని, అండ్ పైన పిచికారి చేసిన మందుల కానించాలి, దున్ని పిచ్చిన కానించాలి, అండ్ ఇత్తుల ప్యాకెట్ల కానించాలి, మొత్తం కంపేర్ చేస్తే నాకు 30,000 వచ్చింది. సో ఎక్కువ ఖర్చు రాకుండా చూసుకోండి. ఎక్కువ శాతం వీటికి మందులు మాత్రం ఎప్పటికప్పట్లో వాడాలండి. ఇంకా ఇంతవరకు నేను ఖర్చు పెట్టిన దాంట్లో ఎంతవరకు నాకు అమౌంట్ వచ్చింది అనేది చెప్తాను. నాకు ఇప్పటిదాకా 38,000 చేంజ్ వచ్చిందండి అమౌంట్. అంటే మేము మార్కెట్లోకి వేసాం కదా, దానివల్ల మేము అమ్మడం వల్ల మాకు వచ్చినది 8,000 లాభం వచ్చింది ఇప్పటికి. అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. బీర అనేది 7 కటింగ్స్ చేసాము, కాకర అనేది 2nd కటింగ్, చిన్న కాపు ఇది, ఇంకా మొత్తం కాపు ఎక్కువ స్టార్ట్ కాలేదు. ఫస్ట్ పుట్టిన కాయ ఉంటుంది కదా, దానివల్లనే ఇప్పటి వరకు వచ్చింది 8,000 లాభంలో ఉన్నాము. డెఫినెట్గా ఎక్కువ వస్తుంది ఇంకా లాభం మాకు. నెక్స్ట్ వచ్చేసి బీరలో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కాకరలో వేస్తుంటే డౌట్ లేదు, ఎందుకంటే కాకరలు ఇప్పుడు ఏ మందు చేంజ్ చేయాలి, అదే మందు బీర కొట్టాలా కొట్టొద్దు అనేది కూడా చెప్తాను మీకు.
ఇంతకుముందు చెప్పాను కదండి, కాకరకు నేను వచ్చేసి సొలమాన్ అండ్ నాటివో వాడాను అంటానని. ఇప్పుడు అవి వాడట్లేను, మందులు మార్చాను. అవి వచ్చేసి 1919 అంటానని పౌడర్ రూపంలో దొరుకుతుందండి మనకు. ఎక్కడైనా సరే మందుల షాప్లో అడిగితే ఇస్తారు, పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఇంకోటి వచ్చేసి బోరాన్, ఇది లిక్విడ్ రూపంలో ఉంటుందండి. 1/2 లీటర్ తెస్తే 10 నుంచి 12 పంపుల వరకు వస్తుంది. కానీ డోస్ మాత్రం చూసి వేసుకోండి. ఎక్కువ డోస్ యూజ్ చేసినట్లయితే తోట ఖరాబ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ మందులు ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకు వాడుతున్నాను అనేది కూడా చెప్తాను. ఇంతవరకు భూమిలో ఉన్న శక్తితోటి వచ్చిందండి కాపు, చెట్టుకున్న శక్తితో, భూమిలో ఉన్న శక్తితోటి కాపు రావడం జరిగింది. ఇప్పుడు చెట్టులో కాల్షియం అనేది పూర్తి తగ్గిపోతుంది ఈ స్టేజ్లో. సో కాల్షియం చెట్టుకు ఎంతో అవసరం, ఎందుకంటే కాపు అనేది మంచిగా రావాలి కాబట్టి. ఒకవేళ కాల్షియం లేకపోతే చెట్టు ఎలా అవుతుంది అండ్ కాయ వచ్చిన కాయ ఎలా అవుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కాకరలో కనిపించేది మీకు బీరలో మంచిగా కనిపిస్తుంది, బీర తోటలో చూపిస్తాను. ఇలా కాల్షియం లోపం వల్ల ఇలా కాయ అనేది ఇలా ఎండిపోయినట్లు కావడం జరుగుతుంది. అంటే కాయకు ఎరుపుదనం రావడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడే కాయ మాడిపోయినట్లు అయిపోతుందండి. ఇది కాల్షియం లోపం వల్ల జరుగుతుంది. చెట్టుకు అందాల్సిన న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల ఇది జరుగుతుంది. న్యూట్రియంట్స్ అనేవి అడుగు మందు రూపంలో ఇవ్వడం జరుగుతుంది, పై మందు రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాయ ఫ్రెష్గా రావాలి, ఫ్రెష్గా ఉండాలంటే ఎప్పటికప్పట్లా మందులు పిచికారి చేయాలి. అలా చేసినట్లయితే ఇలా పొడవుగా కాయ, ఇలా పొడవుగా మంచి నాణ్యతతో కూడిన కాయలు రావడం జరుగుతాయి. దీనివల్ల అధిక దిగుబడి పొందుతామండి. మార్కెట్లో మంచి రేటు కూడా వస్తుంది మన కాయకు. ఎక్కువ శాతం కాపు రావాలంటే పక్క వాడాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదండి మీకు 1919 అంటారని. దాంతోపాటు బోరాన్, ఇందులో కాల్షియం శాతం మంచిగా ఉంటుందండి. సో దీనికోసమని బోరాన్ అంటే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు కొట్టాను ఒకసారి, మళ్ళీ రేపు పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇది పిచికారి చేసినాక స్ప్రే చేసిన తర్వాత నాకు కాపు అనేది మంచిగా రావడం జరుగుతున్నది. ఎందుకంటే చెట్టుకు అందాల్సిన న్యూట్రియంట్స్ అందుతున్నాయి కాబట్టి. సో ఇది పిచికారి చేయాలి, డెఫినెట్గా ఇది పిచికారి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ అండి, వీటిని వచ్చేసి పండు పురుగు బాక్సెస్ అంటారు. లోపల ఈగలు ఉన్నాయి ఇవన్నీ, వీటిని పక్క పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీరు పెట్టుకోకపోతే కాయ మొత్తం ఖరాబ్ కావడం జరుగుతుంది, అధిక మొత్తంలో ఖరాబ్ కావడం జరుగుతుందండి. కాయ చాలా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఆ పురుగు వల్ల. సో వీలైనంత త్వరగా ఎవరైనా పెట్టుకోకపోతే ఈ బాక్సెస్ అనేది తెచ్చుకొని పెట్టుకోండి. ఎక్కువ ఏమి ఉండదండి, 100 రూపీస్లోపు వస్తుంది ఒక బాక్సు. ఇంకా కొన్ని ఏరియాలలో తక్కువ కూడా ఉంటాయి. అది మ్యాక్సిమం వాటిని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది 10 గుంటల ల్యాండ్, దీంట్లో నేను వచ్చేసి 5 బాక్సెస్ పెట్టానండి. అవే చాలా అనిపించింది నాకు, మంచి రిజల్ట్స్ చూపించాయి అవి పెట్టిన తర్వాత నాకు. ఇదే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, మీకు నేను క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.